టాలీవుడ్ అగ్ర కథానాయకుడు, పాన్ ఇండియా స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లేటెస్ట్ చిత్రం వార్ 2. ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకోవడమే కాకుండా వారి కోలాహలం నడుమ ఈ యొక్క ప్రోగ్రామ్ ఫుల్ సక్సెస్ అయిపోయిందని చెప్పాలి. ఈ యొక్క సక్సెస్ చూస్తే సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థమవుతూ ఉంది. ఇక ఎన్టీఆర్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడిన తీరు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఉద్దేశించి, అదేవిధంగా 25 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చిన తన యొక్క సక్సెస్ను, అదేవిధంగా ఫెయిల్యూర్ను అంతా కూడా అభిమానుల ముందు చెప్పుకోవడమే కాకుండా, అభిమానులు తన వెంట ఉండి ఎప్పుడు నడిపించే తీరు తను గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అవడం జరిగింది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కానీ అదే అనుబంధంతో మీరు నాకు, నేను మీకు అన్నట్టుగా తను భావించి మీరిచ్చే ధైర్యం కానీ, అదేవిధంగా మీరిచ్చే బలం అంతా కూడా నాకు ఎప్పుడు కూడా తోడుండాలని సందర్భంగా కోరుకోవడం జరిగింది. అయితే మేరకు ఈ సినిమాలోని సలాం అనాలి అనే పాట ప్రోమోను కూడా విడుదల చేయడం జరిగింది మేకర్స్. దానితో పాటు మరొక టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. అయితే సలాం అనాలి అనే పాట ప్రోమోను చూసిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇండియాలోనే బెస్ట్ డాన్సర్ గా ఎన్టీఆర్ కు పేరున్న సంగతి అందరికీ తెలిసిందే. సింగిల్ టేక్ ఆర్టిస్ట్, అదేవిధంగా సింగిల్ టేక్ లో స్టెప్స్ అన్ని కూడా చేయగల సత్తా గల వ్యక్తి ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రమే. అలాంటి హృతిక్ రోషన్ సైతం కూడా ఇండియాస్ బెస్ట్ డాన్సర్ గా, అదేవిధంగా మంచి యాక్టర్ గా పేరున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరు కలిసి ఒకే స్టేజ్ పైన, అదేవిధంగా ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించేసుకోవచ్చు. అలాంటి ఈ సాంగ్ ను వీక్షించినటువంటి డాన్స్ కే దడ పుట్టించేటువంటి మాస్టర్ రాఘవ లారెన్స్ గారు ఈ యొక్క సాంగ్ ను వీక్షించడం జరిగిందట. ఎన్టీఆర్ గారికి తన డాన్స్ కి ఒక పెద్ద ఫ్యాన్ అన్న సంగతి కూడా గతంలో ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి కూడా అందరికీ తెలుసు. అలాంటిది లారెన్స్ గారు ఈ యొక్క సాంగ్ ప్రోమోను వీక్షించడమే కాకుండా ఎన్టీఆర్ గారు, అదేవిధంగా హృతిక్ గారు ఇద్దరు కూడా కలిసి పోటాపోటీగా డాన్స్ చేశారని, ఒకరిని మించి ఒకరు పై చేయితోటి చేసి, అదేవిధంగా అభిమానుల ముందు ఒక అద్భుతమైన సాంగ్ ను ఉంచడం జరిగిందని సందర్భంగా ప్రశంసలు కురిపించారు. దీన్ని అసలు డాన్స్ అంటారా, ఒక అద్భుతంగా ఉంది అని సందర్భంగా ప్రశంసలు కురిపించారు. అసలు ఒక్కొక్క మూమెంట్ ఒక్కొక్క రేంజ్ లో ఉంది. ఇక ఫుల్ సాంగ్ థియేటర్లో చూస్తే ఇక అభిమానులు మాత్రం సీట్లలో కూర్చోలేరని, ప్రతి ఒక్కరు కూడా డాన్స్ వేయగలంత అద్భుతంగా కొరియోగ్రఫీ, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అదేవిధంగా మ్యూజిక్ కానీ అద్భుతంగా కంపోజ్ చేశారని సందర్భంగా లారెన్స్ గారు